నీతిమంతులే పరలోక రాజ్యంలో ప్రవేశించిన దుర్లభమైతే అని మనం గత వారం తెలుసుకున్నాం, అవునా కదా? అంతగా అన్నిటిలో జీవిస్తూ జీవిస్తూ ఉండి పొరపాటున ఒక్క దాంట్లో తప్పిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. మిక్కిలి సాత్వికులు అనబడినవాడు, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని పిలువబడినవాడు, తన ప్రజలను కనాను దేశంకి తీసుకెళ్ళడానికి దేవుడు ఉపయోగించుకున్న ఒక గొప్ప సైనికుడు, ఒక గొప్ప యోధుడు. ఎవరు? మోషే. నా ఇల్లంతటిలో మంచి నమ్మకమైన పనివాడు మోషే, మిక్కిలి సాత్వికుడు. నేనే సాక్ష్యం చెప్తున్నా అన్నాడు దేవుడు. అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న పొరపాటులో, ఎక్కడ, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అంటే వెళ్ళి ఆ బండను కొట్టాడు. లేదు దేవా, నేను నా సహోదరి చనిపోయింది, నేను ఆ బాధలో ఉన్నా, వీళ్ళేమో నా మీద సనుక్కుంటున్నారు, ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు మమ్మల్ని చంపడానికి, నీళ్ళే లేవు అని ఆ కోపంలో ఏదో కొట్టేశాను, నీ మాటను నేను చెవిన పెట్టుకోలేదు సరిగ్గా అంటే ఒప్పుకున్నాడా దేవుడు? ఒప్పుకోలేదు. ఏమన్నాడు? అహరోను, మోషే, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన పనివాడని చెప్పాను. మరి ఏమైంది? నా మాటను నువ్వు చెవిని పెట్టుకోకుండా, నా మాటను నువ్వు ఆచరించకుండా నీకు నచ్చినట్లు చేస్తావా? అయితే నువ్వు కనాను దేశంలో అడుగు పెట్టనేరవు. ధైర్యం చేయి పెట్టడానికి. చాలాసార్లు అడుక్కున్నాడండి మోషే. ద్వితీయోపదేశ కాండంలో అదే కనిపిస్తుంది. మీ విషయమై నన్ను దేవుడు కనాను దేశంలో అడుగు పెట్టనివ్వని ఉద్దేశమై 40 సంవత్సరాలు నేను నడిపినా సరే, ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన తోడులో 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి నేను నడుపుకుంటూ వచ్చినా సరే, నా ఈ నాయకత్వాన్ని వదిలేసుకుని నా కింద ఉన్న యెహోషువకు నేను ఇస్తాను, నన్ను ఒకసారి ఆ యోర్దాను నది దాటించి ఆ దేవదారు వృక్షాలని, లెబానోన్ పర్వతాలను ఒక్కసారి చూడు, నువ్వు పాలు తేనెలు ప్రవహించినంతటువంటి ఆ దేశాన్ని నన్ను ఒక్కసారి అడుగు పెట్టనివ్వు. మోషే, ఇంకెప్పుడు నువ్వు దాని గురించి నన్ను అడగొద్దు, నా దగ్గర దాని ప్రస్తావన తీసుకురావద్దు. అంతే, నువ్వు చేసావు దానికి శిక్ష. మరి ఒకరి పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పుట అంత సులభమా? ఒకని రోగము నీకు వెళ్ళిపోయిందని చెప్పడం అంత సులభమా? కానీ శాస్త్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము నీతిమంతులం కాబట్టి మేమేం చెప్పినా జరుగుతాయి. మరి నీతిమంతులా వాళ్ళు? దేవుని మార్గాన్ని గైకొనలేక, దేవుని పేరిట వచ్చువాడు ఇతనే అని తెలిసినా సరే ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి, ఎలాగైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో దేవదూషణ చేస్తున్నాడు అని వెంబడించారండి.